నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్, శ్రీరామాలయం, జెండా గల్లీలోని జెండా బాలాజీ ఆలయం, గంగస్థాన్, ఉత్తర తిరుపతి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 3 దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచ్లు బీజేపీ తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు 299 జీపీల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి చెక్కును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అందించారు. పోలీస్ శాలరీ ప్యాకేజ్, పర్సనల్ యాక్సిడెంటల్ రూపంలో ఈ చెక్ వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 5గురికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గురువారం తీర్పు వెల్లడించారని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. మొహమ్మద్ సోఫియాన్, బాదోడ్ నగేష్, షేక్ ఇంతియాజ్, ఓడే రాజు, విజయ్ కుమార్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారన్నారు. అందరి సహకారంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు.